గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని 31 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 32వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణతి వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు వినిభక్తుడగు వాడు వేట్కతో పులకించు కన్నుల హర్షాశ్రు కణములుక. ధనుజారి అంటే ధనుజులకు అరి అంటే శత్రువు. ధనుజులకు శత్రువు అయిన వాడి యొక్క లీలావతారాలు, అందులో ఉన్న అతని యొక్క శౌర్య గుణాలు సద్గుణాలు విని భక్తుడైన వాడు వేడుకతో పులకించి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలుస్తాడు. ధనుజారి లీలావతారంబులందరి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వేడ్కతో పులకించు కన్నుల హర్షాశ్రు కణములులక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవాయనుచు నొత్తిని పాడు ఆడు ఆక్రోశించునగు చింతనము చేయు అతి వనర్చు. ఇంకా గద్గద స్వరంతో పాడతాడు ఆయన మీద, ఆయన గురించి. అంతేకాదు నాట్యం చేస్తాడు. మరులు కొనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషు నివృత్తి తిరుగు బద్ధములు వాసి అజ్ఞాన పటలి కాల్చి విష్ణు ప్రాప్తించు తుది భక్తి వివసుడగుచు. ఎలా చేస్తూ చేస్తూ చివరికి విష్ణుని ప్రాప్తించుకుంటాడు. అంటే విష్ణు పదాన్ని పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు అని. కావున రాగాదియుక్త మనస్కుండైన శరీరికి సంసార చక్ర నివర్తకంబైన హరిచింతనంబు బ్రహ్మమంతలి నిర్వాణ సుఖమని బుద్ధులు తెలియదురు. హరిభజనంబు దుర్గమంబు కాదు, హరి సకల ప్రాణ హృదయంబులందును అంతర్యామి అయి ఆకాశంబు భంగి నుండు విషయార్జనంబుల అయ్యడిది లేదు. నిమిషభంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పందంబులకు చంచలంబులైన పుత్ర మిత్ర కరత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యోగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాదిలోక భోగంబులలో పుణ్యానుభవ క్షీణంబులు కానీ నిత్యంబులు కావు. ఎంత గొప్ప వేదాంతం చెప్తున్నాడు. యోగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాదిలోక భోగంబులు ప్రముఖ యోగులందరూ కూడాను పుణ్యం చేసుకొని స్వర్గాది లోకాలు పొందుతారు. కానీ పుణ్యానుభవ క్షీణంబులు కానీ అవి నిత్యంబులు కాదు, అవి క్షీణమవుతూ ఉంటాయి. అలా లభించినవి. ఎలా లభించినవి? పుణ్యం చేసుకొని స్వర్గాది లోకాలు పొందుతారే, అవి క్షణభంగురాలు, నిత్యము కాదు, ఎప్పుడు ఉండేవి కాదు. నరుండు విద్వాంసుడనని అభిమానించి కర్మంబులు ఆచరించి అమోఘంబులైన విపరీత ఫలంబులను పొందు. కర్మంబులు కోరక చేయవలయు. కోరిక లేకుండా కర్మలు చేయాలి. అదే కదా భగవద్గీతలో చెప్పింది కృష్ణ భగవానుడు. అదే నారదుడు బాలకుడికి చెప్పాడు ప్రహ్లాదుడికి. అదే ఈ ప్రహ్లాదుడు తోడి బాలకులకి చెప్తున్నారు. కర్మంబులు చేయవలే, కానీ కోరక చేయవలే, కోరిక జోడించక. కోరి చేసిన దుఃఖంబులు ప్రాప్తించు. పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు. దేహంబు నిత్యంబు కాదు, తోడ రాదు. మృతుండైన వాని దేహమును సునకాదులు భక్షించు. కుక్కలు తింటాయా చచ్చిపోయిన వాడి శరీరాన్ని. కాబట్టి ఈ దేహం మనతోటి రాదు, ఆత్మతోటి రాదు. దేహము నిత్యము కాదు, మనతో రాదు. ఈ దేహం కుక్కలు భక్షిస్తుంది ఆ దేహాన్ని.
దేహి కర్మంబులు ఆచరించి కర్మబద్ధుండై కర్మానుకూలమైన దేహంబు దాల్చు అజ్ఞానంబులను చేసి పురుషుండు కర్మదేహంబులను విస్తరించు అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు జ్ఞాన లభ్యంబే మోక్షము. కాబట్టి ధర్మార్థ కామాలన్నీ కూడాను అవి అజ్ఞాన తంత్రాలు. జ్ఞానం ఒక్కటే, జ్ఞానం లభిస్తేనే మోక్షం లభిస్తుంది. మోక్ష ప్రదాతయగు హరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. తన చేతనైన మహాభూతంబులతోట జీవ సంయుతుండై ఉండు. నిష్కాములై హృదయగతుండైన హరిని నిజభక్తిని భజింపవలయు. మళ్ళీ చెప్తున్నాడు, నిష్కాముడు, కోరిక లేకుండా హృదయగతుండైన భగవంతుణ్ణి ఎప్పుడూ భజింపవలయు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల జానమ్మున ఎవడైన ధన్యతనందును. దానవ లోకంలో అయినా, దైత్యలోకంలో అయినా, భుజంగాలు సర్పలోకంలో అయినా, మానవలోకంలో అయినా, గంధర్వలోకంలో అయినా, దేవలోకంలో అయినా దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యతన ఉందను. ఏ లోకంలోకి పోయినా ఆ లక్ష్మీనాథుని యొక్క ధ్యానం చేతనే వాడు ధన్యతను పొందుతాడు. మరి ప్రహ్లాదుడు, వీళ్ళందరూ, ప్రహ్లాదుడు కూడా దైత్యుల్లోనే పుట్టాడు కదా, ఆయన కూడా ఆ భగవంతుడి యొక్క ఆ స్మరణ చేతనే ధన్యతను పొందాడు కదా. ప్రహ్లాద చరిత్రమే చదువుకుంటున్నాం. ఆయన కూడా, కాబట్టి ఆయనే చెప్తున్నాడు పిల్లలకి, ఏ లోకంలో అయినా సరే, అది దేవలోకంలో అయినా, మనుషులోకంలో అయినా, గంధర్వలోకంలో అయినా, తర్వాత ఈ భుజంగ లోకంలో అయినా, దైత్యలోకంలో అయినా, ఎక్కడైనా సరే ఆ లక్ష్మీనాథుడి యొక్క చరణ కమల ధ్యానం ఉన్నదే, అదొక్కటే, దానివల్లనే ధన్యత పొందుతాడు ఎవరైనా. రేపు మనం 33వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతర విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ.